మన చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ఎంతో మంది వీరుల చరిత్రలను ఆనాటి చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యం ది గ్రేట్ వారియర్ కింగ్ లలితాదిత్య. బాబర్లు, అక్బర్ల లాంటి దురాక్రమణదారులే కాదు, ఆ అలెగ్జాండర్ కూడా లలితాదిత్యకు సాటి రారు. ది గ్రేట్ అని దురాక్రమణలు చేసిన విలన్లను హీరోలుగా ఎలివేట్ చేస్తూ చరిత్రకారులు అని చెప్పుకునే కొందరు పాఠ్య పుస్తకాల్లో ఎన్నో పేజీలు రాశారు. వాటిలో ఒకటో రెండో పేజీల్లో కూడా ది లైన్ ఆఫ్ కశ్మీర్ లలితాదిత్య చరిత్ర రాసేందుకు మన సూడో హిస్టోరియన్లకు మనసు రాలేదు. నిజానికి భారత చరిత్రను గొప్పగా చూపడం ఆనాటి బ్రిటిష్ శిష్యులైన హిస్టోరియన్లకు అసలు ఇష్టం లేదు. ఇస్లామిక్ దురాక్రమణదారుల ఉన్మాదాలను తగ్గించి చూపించి మొఘల్స్ ని, బ్రిటిష్ ని గొప్పగా చూపించడమే వారికి ఇచ్చిన టాస్క్. అందుకే దురాక్రమణదారులను తుక్కు కింద కొట్టిన గొప్ప వారియర్స్ చరిత్రను ఎక్కడా కనబడకుండా మాయం చేసేశారు. 630లో మొదలైన దురాక్రమణలను 500 ఏళ్ల పాటు ప్రతిఘటించిన ఆ వీరుల చరిత్రలే కనబడకుండా మాయం చేశారు. ది లైన్ ఆఫ్ కశ్మీర్ లలితాదిత్య హిస్టరీ చెప్పుకోకపోతే ఆధునిక భారత చరిత్రే లేదు. లలితాదిత్య చరిత్రకు అసలైన ప్రమాణ గ్రంథం కల్హణుడి రాజతరంగిణి. ఇది చరిత్రను బాగా స్టడీ చేసిన బ్రిటిష్ హిస్టోరియన్లు కూడా అంగీకరించారు. కశ్మీర్ రాజుల చరిత్రకు రాజతరంగిణి తిరుగులేని ఆధారం. అందుకే లలితాదిత్య చరిత్రను కల్హణ రాజతరంగిణి ఆధారంగానే చెప్పుకుందాం. లలితాదిత్య గురించి ఎంతో మంది మిడిమిడి జ్ఞానంతో రాసినవన్నీ కాలాలతో సహా అన్ని తప్పులే. వారు చూపించిన కాలాలకు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా ఎవ్వరూ చూపించలేకపోయారు. 610లో ఇస్లాం పుట్టింది. మత వ్యాప్తే లక్ష్యంగా ఇస్లామిక్ సైన్యాలు దాడులు మొదలుపెట్టాయి. అప్పటి వరకు ఎడారి దేశాలైన అరబిక్ ప్రాంతాల్లోనే ఇస్లాం వ్యాపించింది. ఆ తర్వాత మత వ్యాప్తి, సంపదల దోపిడీ ఈ రెండే ప్రధాన లక్ష్యాలుగా ఇస్లామిక్ మూకలు చేసిన దారుణాలే ప్రపంచవ్యాప్త దురాక్రమణలు. 632 నుంచి 711 వరకు అరబ్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో మెడిటేరియన్ సీ దేశాలపైన ఇస్లామిక్ మూకలు సృష్టించిన విధ్వంసం ఒక రక్త చరిత్ర. ఈ మధ్యలోనే ఎన్నోసార్లు భారత్ పై దురాక్రమణ చేయాలని చూసినా ఇక్కడి రాజుల శక్తికి భయపడి చాలా కాలం ఖలీఫాలు హిందుస్థాన్ అనే మాట ఎత్తే సాహసం కూడా చేయలేదని లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. అప్పటికి మహా సామ్రాజ్యాలుగా ప్రఖ్యాతి చెందిన రోమన్, బైజాంటైన్, సాసానిద్ రాజ్యమైన పర్షియా, శక్తివంతమైన ఈజిప్ట్, ఉత్తర ఆఫ్రికాలను ఇస్లామిక్ దురాక్రమణదారులు ఆక్రమించారు. ఆ రాజ్యాలు మతరాజ్యాలయ్యాయి. కానీ వారిని వణికించిన ఒకే ఒక రాజ్యం హిందుస్థాన్. 636-37లో భారత్లోని ఇప్పటి మహారాష్ట్రలోని థానే ఓడరేవుపై మొట్టమొదటి దురాక్రమణ జరిగింది. కానీ అప్పటి రాజులు ఆ దురాక్రమణదారులను తన్ని తరిమేశారు. మన రాజుల శక్తిని చూసి ఖలీఫా కూడా భయపడ్డాడు. 712 నాటికి స్పెయిన్ ని కూడా ఇస్లామిక్ సైన్యాలు ఆక్రమించాయి. ఆ తర్వాత సింధు రాజ్యంపై మహమ్మద్ ఖాసిం ఆక్రమణ చేశాడు. భారత సంపదలను దోచుకోవాలన్నదే ఖలీఫాల కుట్ర. 712లో స్త్రీలు నివసించే కోటను అడ్డుపెట్టుకుని దాహీర్ సేన్ ని బ్లాక్ మెయిల్ చేసి చేతకాని కాసిం సింధుపై కుట్ర చేసి దురాక్రమణ చేశాడు. ఇదంతా లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. ఆ సమయంలోనే దాహీర్ సేన్ ఖాసిం కి ఒక హెచ్చరిక లేఖ పంపాడు. ఆ లేఖలో ఉన్న పేరు చూసి ఖాసిం కూడా వణికిపోయాడు. ఆ పేరే కశ్మీర సింహం లలితాదిత్య ముక్తపీడ. ఈ లేఖ మన చరిత్రకారులో ఇంకెవరో రాసింది కాదు. ఇప్పటికీ పాకిస్తాన్ స్కూళ్లలో చరిత్ర పాఠాలుగా చెప్పే ఇస్లామిక్ అనుకూల చరిత్ర గ్రంథమైన చాచ్నామాలోని దాహీర్ సేన్ రాసిన లేఖ గురించి ఉంది. దాహీర్ ఖాసిం కి పంపిన లేఖలో ఇలా ఉంటుంది: హిందుస్థాన్ మొత్తానికి కశ్మీర్ మహారాజ్ మాటే శాసనం. మీ పర్షియాలోకే వెళ్లి మీ వాళ్ళనే సంహరించి మక్రాన్ ప్రాంతాన్ని కూడా గెలిచిన వీరుడతను. మీరు 1,00,000 మంది వచ్చినా ఆయన ఒక్కడూ ఉంటే చాలు, తుడిచిపెట్టేస్తాడు. మా రాజుకి సందేశం ఇస్తే నిల్చున్న చోటే నీ ప్రాణం తీస్తాడు. ఇది 712లో ఖాసిం అంతఃపుర రాణులు, స్త్రీలు, పిల్లలు ఉన్న దేవళ్, బ్రాహ్మణాబాద్ కోటలను ఆక్రమించినప్పుడు దాహీర్ పంపిన హెచ్చరిక లేఖ. పాకిస్తాన్ పాఠశాలల్లో చరిత్ర పాఠాలకు ప్రామాణికంగా భావించే పుస్తకం చాచ్నామా. కాసిం చరిత్రను, సింధు ఆక్రమణల చరిత్రను మహమ్మద్ బిన్ కాసిం బంధువులే రాసిన చాచ్నామాలో ఈ లేఖ గురించి రాశారు. అంటే శత్రుపక్షం వారు రాసిన చరిత్ర గ్రంథంలోనూ లలితాదిత్య అంటే దురాక్రమణదారులు ఎంత భయపడేవారో చెప్పే తిరుగులేని సాక్ష్యం ఇది. నిజంగానే ఎక్కడ లలితాదిత్య వస్తాడో అని భయపడి వణికిపోయిన ఖాసిం కశ్మీర్ సైన్యాలకు సమాచారం అందే లోపే రాజా దాహీర్ ని కుట్ర చేసి చంపేశాడు. ఖలీఫాను, అంతటి రాక్షసుడు ఖాసింను కూడా భయపెట్టిన ఆ మహావీరుడు లలితాదిత్య. అతని హిస్టరీ మన పాఠ్య పుస్తకాల్లో కనిపించకపోవడం దారుణం, మన దౌర్భాగ్యం. కల్హణుడి రాజతరంగిణి ప్రకారం లలితాదిత్య పాలనా కాలం 695 నుంచి 732. అంటే మహమ్మద్ బిన్ ఖాసిం సింధుపై దండెత్తిన 712
1212 నాటికి కశ్మీర్ ను పాలిస్తున్న మహారాజు లలితాదిత్య ముక్తపీడ. రాజతరంగిణిలో కలహనుడు అన్ని ఆధారాలతో రాసిన కాలాలను పక్కన పెట్టి లలితాదిత్యకు ఏమాత్రం సంబంధం లేని, అసలు అతని జీవితంలో జరగని ఘట్టాలను కల్పించి కట్టుకథలుగా అల్లి చరిత్ర పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. ఇంటర్నెట్ లో లలితాదిత్య కాలంగా చూపించే 724 నుంచి 760 అనే కాలం శుద్ధ తప్పు. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది బ్రిటిష్ వారు కల్పించిన కట్టుకథ. లలితాదిత్య ముక్తపీడ సముద్రగుప్త సమ్రాట్ విక్రమాదిత్య తర్వాత భరతఖండానికి చివరి సమ్రాట్. లలితాదిత్య భయంతోనే సింధు దండయాత్ర తర్వాత అతను బతికి ఉన్నంత వరకు ఖలీఫాలు కశ్మీర్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేదు. తాను మరణించే వరకు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఓటమే లేని వీరుడు. లలితాదిత్యను ఇండియన్ అలెగ్జాండర్ అని కొందరు చరిత్రకారులు పొగుడుతారు. కానీ ఆ పోలికే సరిగ్గా లేదు. భరతఖండంపై దాడికి వచ్చిన అలెగ్జాండర్ సరిహద్దుల్లో ఉన్న పురుషోత్తమ అనే చంద్రగుప్త సామంతరాజు చేతుల్లోనే ఓడిపోయి అతని సైన్యాలను చూసి వణికిపోయి పారిపోయాడు. ఆ భయానికే కొన్నాళ్లకు మరణించాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని తోక తగిలించి అదే పనిగా పొగిడింది, ప్రచారం చేసింది మన చరిత్రకారులు మాత్రమే. గ్రీకు చరిత్రలో అలెగ్జాండర్ భారత్ పై ఓడిపోయాడనే ఉంటుంది. లలితాదిత్యకు అసలు పోలికే లేదు. అందుకే ప్రాచీన కవులు లలితాదిత్యను అభినవ సముద్రగుప్త అని పోల్చారు. మన దేశ ప్రాచీన చక్రవర్తులకు సాటి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రపంచాన్నే జయించాలన్న కోరికతో జీవితాంతం యుద్ధాలు చేసిన వీరుడు లలితాదిత్య అని కలహనుడు తన రాజతరంగిణిలో 4వ అధ్యాయంలో రాశాడు. అంతటి మహావీరుడు. కాశ్మీర్ రాజుల్లో సుప్రసిద్ధుడు లలితాదిత్య ముక్తపీడ. ప్రసిద్ధ మార్తాండ దేవాలయాన్ని నిర్మించిన చక్రవర్తి ఇతనే. ఈ అవశేషాలు లలితాదిత్య నిర్మించిన మార్తాండ దేవాలయమే. సూర్య భగవానుడికి గొప్ప భక్తుడు. ఇతను కర్కోట వంశానికి చెందిన. ఇది కశ్మీర రాజవంశాల్లో ప్రాచీన వంశం. సమ్రాట్ విక్రమాదిత్యలాగే 20వ ఏటనే లలితాదిత్య రాజు అయ్యాడు. మన ప్రాచీన రాజులకు ఉన్న కోరికే ఇతనికి ఉండేది. లలితాదిత్య కూడా సమ్రాట్ అవ్వాలనుకున్నాడు. హిందూ రాజ్యం అంతటిని ఒక ఛత్రం కిందకు తెచ్చి సమ్రాట్ విక్రమాదిత్య తర్వాత ఆ ఘనత సాధించిన చివరి చక్రవర్తి కూడా లలితాదిత్యే. అటు మధ్య ఆసియా నుంచి బెంగాల్ వరకు, ఇటు దక్షిణాపథం వరకు తన రాజ్యాన్ని లలితాదిత్య విస్తరించాడు. ఆనాటికి కశ్మీరే ప్రధాన కేంద్రం. లలితాదిత్య వీరత్వాన్ని, అతని సమర్థతను చూసి చాలా రాజ్యాలు యుద్ధాలతో అవసరం లేకుండానే స్వాగతించాయి. అప్పటికి మధ్య భారతంలో కన్యాకుబ్జ రాజు యశోవర్మ శక్తివంతుడు. అతను కూడా లలితాదిత్యలాగే సమ్రాట్ అవ్వాలనుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి లలితాదిత్య ఆధిపత్యాన్ని యశోవర్మ అంగీకరించాడు. అలా 705 నాటికే కశ్మీర్ నుంచి కళింగ అంటే ఇప్పటి ఒడిషా, గౌడ అంటే ఇప్పటి బెంగాల్ వరకు లలితాదిత్య సామ్రాజ్యం విస్తరించింది. అప్పటి రాష్ట్రకూటులు, చాళుక్యులు, సింధు రాజులు, మధ్యలో ఉన్న రాజులందరూ లలితాదిత్య ఆధిపత్యాన్ని అంగీకరించిన వారే. ఎందుకంటే ఆపద వచ్చిందని కబురు పెడితే చాలు మెరుపులా వచ్చి లలితాదిత్య ఆ రాజ్యాలను రక్షించేవాడు. అంతేకాదు అప్పటికే ఇస్లామిక్ దురాక్రమణలు, వారి ఆగడాల గురించి లలితాదిత్యకు బాగా తెలుసు. వారితో ధర్మయుద్ధాలు పనికి రావని కూడా అతనికి తెలుసు. అందుకే ఇస్లామిక్ దురాక్రమణలను ఎదిరించేందుకు ఒకే మాటపై నడిచే రాజ్యాలు, సైన్యాలు ఉండాలని లలితాదిత్య అనుకున్నాడు. అది సాధించాడు కూడా. ప్రపంచంలో ఎంతో శక్తివంతమైన రాజ్యాలను నెలల్లోనే ఆక్రమించిన ఖలీఫా సైన్యాలు సుమారు 400 ఏళ్ల పాటు హిందుస్థాన్ లో ఒక్క చోట కూడా స్థిరంగా జెండా పాతలేకపోయారు. అది మన ధర్మవీరుల వీరత్వం. ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రక గాథలు పిల్లల పాఠాలుగా ఉండాలి. మన దురదృష్టం మన చరిత్ర పుస్తకాల్లో ఎందుకు పనికిరాని పాఠాలే ఉంటాయి. ఈ ఘన చరిత్రలను ఆనాటి చరిత్రకారులు పూర్తిగా మాయం చేశారు. 712లో సింధు ఆక్రమణ సమయంలో దాహీర్ సమాచారం లలితాదిత్యకు సకాలంలో అంది ఉంటే ఖాసిం తల డమాస్కస్ లో కాదు, సింధు రాజ్యంలోనే ఎగిరిపోయేది. అతని సైన్యంలో ఏ ఒక్కడూ మిగిలేవాడు కాదు. కానీ ఖాసిం చావు వేరే చోట రాసి ఉంది. 715లో సొంత ఖలీఫా చేతుల్లోనే ఖాసిం దిక్కులేని చావు చచ్చాక సింధు రాజ్యాన్ని మళ్లీ రాజా దాహిర్ కుమారుడు జయసింహ అదుపులోకి తెచ్చాడు. బలవంతంగా మతం మారిన వారు మళ్లీ వైదిక ధర్మంలోకి వచ్చారు. సింధులో, ఆ తర్వాత భారత్ లో ఇస్లాంను స్థాపించాలన్న కోరిక ఖాసింకే కాదు, అప్పటి ఖలీఫాకు కూడా నెరవేరకుండానే ఇద్దరు మరణించారు. సింధు చేజారిపోయిందన్న కసితో అప్పటి ఖలీఫా 715లో జునైద్ అనే సేనానికి భారీ సైన్యాన్ని ఇచ్చి
నుంచి హిందుస్థాన్ పై దురాక్రమణకు పంపాడు. అతను వస్తూనే నేరుగా మళ్లీ సింధు రాజ్యంపై నౌకలతో అకస్మాత్తుగా దాడి చేశాడు. అప్పుడప్పుడే కుదురుకుంటున్న రాజ్యంపై కనీస హెచ్చరిక కూడా లేకుండా చేసిన ఈ దాడిని జయసింహ ఊహించలేదు. అయినా 2 రోజుల పాటు వీరోచితంగా పోరాడి జయసింహ కూడా అమరుడయ్యాడు. అలా రాజా దాహిర్ జయసింహల చాచ్ వంశం ముగిసిపోయింది. కానీ ఈ విషయం లలితాదిత్యకు తెలిసింది. అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పుడే అరబ్ నుంచి వచ్చిన ఒక్కరు కూడా మిగలకూడదని యుద్ధ వ్యూహాలు ఏర్పాటు చేశాడు. ఒక్క లలితాదిత్యని ఎదిరిస్తే మిగిలిన హిందుస్థాన్ బలహీనం అవుతుందని జునైద్ అనుకున్నాడు. అందుకే నేరుగా కశ్మీర్ అటు బలమైన పంజాబ్ పై దురాక్రమణ చేసేందుకు భారీ సైన్యంతో వచ్చాడు. ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా తన రాజ్యం వైపు జునైద్ భయంతో పరుగులు పెట్టాడు. కశ్మీర్ నేలను తాకక ముందే లలితాదిత్య ఒక్కసారి కాదు 4 సార్లు ఖలీఫా సైన్యాలను తరిమి కొట్టాడు. అంతేకాదు అరబ్ ప్రాంతాల వరకు వెంబడించి ఇస్లామిక్ రాజ్యంలోని అప్పటి వరకు ఆ సైన్యాలు ఆక్రమించిన నగరాలను కూడా లలితాదిత్య ఆక్రమించాడు. దురాక్రమణతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. ఇస్లామిక్ సైన్యాలతో ధర్మయుద్ధం పనికిరాదని లలితాదిత్య ముందే అనుకున్నాడు. ఇస్లామిక్ మూకలు హిందువులను బానిసలుగా చేసినట్టే లలితాదిత్య కూడా ఖలీఫా సైన్యాలను బానిసలుగా చేశాడు. అలా లలితాదిత్య పేరు చెప్తేనే ఎక్కడో డెమాస్కస్ లో ఉన్న ఖలీఫా కాళ్లు వణికేవి. సింధ్ దురాక్రమణ క్షణం నుంచే లలితాదిత్య ఖలీఫాలను ఒక ఆట ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆక్రమణతోనే బదులివ్వాలన్నదే అతని వ్యూహం. మళ్లీ ఇస్లామిక్ మూకలు కశ్మీర్ వైపు చూడకుండా వారి బలమైన ప్రాంతాలపై లలితాదిత్య ఎదురుదాడి చేసి మరీ ఆక్రమించాడు. సివి వైద్య గొప్ప చరిత్ర పరిశోధకుడు. ఆయన రాసిన హిస్టరీ ఆఫ్ మిడీవల్ హిందూ ఇండియా పుస్తకంలో లలితాదిత్య విజయాల గురించి ఇలా ఉంటుంది. భరతఖండంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకున్న లలితాదిత్య ఇస్లామిక్ దండయాత్రలకు తగిన సమాధానం చెప్పాడు. ఖలీఫా సైన్యాలు దురాక్రమణ చేయడానికి ముందే వారున్న చోటికి లలితాదిత్య మెరుపు దాడి చేసేవాడు. కశ్మీరానికి ఉత్తరాన ఉన్న అంటే హిమాలయాలు దాటి కాంబోజా అంటే ఇప్పుడు టిబెట్, తుర్కిస్తాన్లను జయించి అక్కడ కశ్మీర్ జెండా ఎగరేశాడు. అలాగే ఒక భారతీయ రాజు ఇలా తమ రాజ్యం మీదకు వచ్చి ఎదురుదాడి చేస్తాడని ఖలీఫా అస్సలు ఊహించలేదు. తురుష్క రాజ్యానికి అప్పటి రాజు ముమ్ముని అతని రాజ్యాన్ని ఒక్కసారి కాదు అతను బలం పెంచుకుంటున్న ప్రతిసారి దాడి చేశాడు. అతని సైన్యం లలితాదిత్య పేరు వింటేనే పరుగులు తీసేది. చివరికి ఆ తురుష్క రాజు లలితాదిత్య కాళ్ల మీద పడి ప్రాణభిక్ష కోరాడు. ఇది ఆ పుస్తకంలో వివరించిన లలితాదిత్య విజయాలు. అంటే ఆనాడు ఇస్లాం ఆక్రమించిన రాజ్యాలను కూడా లలితాదిత్య మళ్లీ ఆక్రమించాడు. అలా మధ్య ఆసియా వరకు లలితాదిత్య రాజ్యాలు విస్తరించాయి. ఈ ఘన వైభవ చరిత్రే మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఇది ఒక ఘన విజయం. భరతఖండంలోని ఇలాంటి వీరుల ఘన విజయాలను కూడా చరిత్రలో చెప్పుకోలేనంత హీనమైన స్థితిలో మన చదువులున్నాయి. మరోసారి ఒక సుల్తాన్ లలితాదిత్యను నేరుగా ఎదుర్కోలేక మోసంతో ద్రోహం చేద్దాం అనుకున్నాడు. దానికి లలితాదిత్య వేసిన శిక్ష గురించి రాజతరంగిణిలో కలహనుడు ఒక ఘటనను వివరించాడు. ఒకసారి లలితాదిత్య విజయయాత్ర చేస్తున్న సమయంలో ఒక అరబ్ వ్యక్తి తీవ్ర గాయాలతో వచ్చాడు. తాను సైకత సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న రాజ్యానికి మంత్రినని, తన రాజు ప్రమాదంలో ఉన్నాడని, సాయం కోరేందుకు వచ్చానని లలితాదిత్య పాదాల మీద పడ్డాడు. శరణు కోరిన వారికి సాయం చేయడం మన భారత రాజులు పాటించే ధర్మం. వెంటనే భారీ సైన్యంతో లలితాదిత్య బయలుదేరాడు. 15 రోజులు ఎడారిలో ప్రయాణించాలి కాబట్టి అందుకు సరిపడా నీళ్లు, ఆహారంతో వెళ్లారు. 15 రోజులు దాటినా ఆ మంత్రి చెప్పిన రాజ్యం రాలేదు. తెచ్చుకున్న నీరు, ఆహారం అయిపోయి సైనికులు సొమ్మసిల్లిపోయారు. అప్పుడు ఆ మోసగాడు అసలు విషయం చెప్పాడు. నిన్ను ఈ ఎడారిలో చంపేందుకే మా సుల్తాన్ పంపించాడని, ఇక్కడ ఎంత దూరం వెళ్లినా నీరే దొరకదని, దాహంతోనే చస్తారని చెప్పాడు. అప్పుడు లలితాదిత్య ఏమాత్రం బెదరలేదు. ఆ ఎడారిలో కొంత దూరం వెళ్లి ఆగాడు. అతను ఎప్పుడూ తనతో పాటు తెచ్చుకునే ఒక భారీ శూలాన్ని ఆ ప్రాంతంలో బలంగా దించాడు. అంతే, అక్కడి నుంచి నీళ్లు ఉబికి వచ్చాయి. అక్కడో బావి ఏర్పడింది. అంతేకాదు ఆ మోసగాడైన మంత్రిని, దురాక్రమణ చేయాలనుకున్న సుల్తాన్ని, అక్కడ సైన్యాన్ని పూర్తిగా సంహరించి ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలిపేసుకున్నాడు. లలితాదిత్యకు భూగర్భ జలశాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఎడారిలో కూడా ఎక్కడ నీళ్లు భూగర్భంలో ప్రవహిస్తాయో కనిపెట్టగలడు. తాను యుద్ధానికి వెళ్లిన చోట్ల ఎడారుల్లో కూడా నీటిని తెప్పించేవాడని కలహన రాజతరంగిణిలో ఉంటుంది. అందుకే నీళ్లు కూడా దొరకని ఎడారి ప్రాంతాల్లో కూడా లలితాదిత్య దిగ్విజయ యాత్ర చేయగలిగాడు. కలహనుడే కాదు, ప్రముఖ చరిత్ర గ్రంథమైన హిస్టరీ ఆఫ్ మిడీవల్ హిందూ ఇండియా పుస్తకాన్ని రాసిన సివి వైద్య కూడా ఈ విషయం గురించి వివరంగా రాశారు. మొత్తానికి 695 నుంచి 732 వరకు 36 సంవత్సరాలు సమ్రాట్గా లలితాదిత్య భరతఖండంలో చాలా రాజ్యాలను తన ఆధిపత్యంతో పాలించాడు. మరో సముద్రగుప్తుడిగా ప్రఖ్యాతి చెందాడు. లలితాదిత్య ఉన్నంత వరకు భరతఖండంపై ఇస్లామిక్ సైన్యాలు దాడులు చెయ్యలేకపోయాయి, మట్టిని కూడా ముట్టుకోలేకపోయాయి. ఆయన రాజ్యంలో కన్నా యుద్ధభూమిలో ఉన్నదే ఎక్కువ. చివరికి 732 సంవత్సరంలో 57 ఏళ్ల వయసులో హిమపాతం
పక్షపాతం వల్ల వచ్చిన అనారోగ్యం వల్ల లలితాదిత్య మరణించాడని రాజతరంగిణి వల్ల తెలుస్తోంది. అంతటి ఘన చరిత్ర ఉన్న లలితాదిత్య గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పుస్తకాల్లో కనిపించే లలితాదిత్య కాలం 724 నుంచి 760. ఈ కాలం శుద్ధ తప్పు. ఈ తప్పుడు కాలాన్ని బ్రిటిష్ చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేశారు. ఈ కాలాన్ని ప్రచారం చేసేందుకు లలితాదిత్య చరిత్రను కించపరిచే విధంగా కట్టుకథలు సృష్టించారు. చైనీయుల సహకారంతో లలితాదిత్య టిబెట్ ని గెలిచాడని లేనిపోని కథలు సృష్టించారు. ఆనాడు లలితాదిత్య ముందు చైనా రాజు కూడా ఒక చిన్న సామంత రాజుతో సమానం. మన భారత రాజుల చరిత్రను మన చరిత్రకారులే ఘోరంగా అవమానించారు. చైనా సరిహద్దుల వరకు లలితాదిత్య రాజ్యం ఉండేది. చైనా రాజులే లలితాదిత్య ముందు చేతులు కట్టుకుని నిల్చునే పరిస్థితి. లలితాదిత్య ముక్తపీడ, అతని అన్న చంద్రపీడ ఇద్దరు అసమాన వీరులు. ఎవ్వరి సహాయం లేకుండానే ఇద్దరు ఒంటి చేత్తో ఇప్పటి మధ్య ఆసియా వరకు రాజ్యాలను విస్తరించారని కలహణ రాజతరంగిణిలో చాలా స్పష్టంగా ఉంది. కానీ ఎన్నో కట్టుకథలు అల్లి భరతఖండ చరిత్రలో ఒక సమ్రాట్ విక్రమాదిత్య, శాలివాహన, లలితాదిత్య ఇలాంటి ఎంతో మంది గొప్ప గొప్ప వీరుల చరిత్రలను బ్రిటిష్ చరిత్రకారులు, ఆ తర్వాత వారి ప్రభావంలోనే తరించిన మన చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారు. భరతఖండ చరిత్రను తగ్గించి చూపించడమే వారి అసలైన ఉద్దేశం. ఇది ద గ్రేట్ కింగ్ లలితాదిత్య ముక్తపీడ రియల్ హిస్టరీ. జై హింద్.